హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశివర్మ. సో నేను కాకినాడ అయితే వెళ్తున్నాను అక్క బర్త్డే కోసం. ఇంకా బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసాను, ఏం తినలేదని. ఇంకా బస్సు వచ్చేసింది, ఇదిగోండి ఇదే బస్సు. ఇంకా ఏం తినలేదని చెప్పాను కదా, నేనైతే వాఫిల్ అండ్ కోల్డ్ కాఫీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. యాక్చువల్గా ప్లాన్ అయితే లేదనమాట వెళ్ళాలని. మమ్మీ వాళ్ళు వెళ్తున్నామని చెప్పారు, ఎందుకని నేను కూడా వెళ్తే బాగుంటుంది అనేసి వెళ్తున్నాను అనమాట. ఇంకా జర్నీ అయితే ఏం చూపించట్లేదు ఎక్కువ, ఎందుకంటే ప్రతిసారి ఫుల్ జర్నీ చూపిస్తుంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకనేసి ఫుల్ జర్నీ అయితే ఏం చూపించట్లేదు. ఇంకా కాకినాడ అయితే రీచ్ అయిపోయాను. అక్క మమ్మీ వాళ్ళు అయితే వచ్చారు పికప్ చేసుకోవడానికి. మాకు ఇంకా షాపింగ్కి వెళ్దామనేసి అంది. ఇంకా డ్రెస్సెస్ అన్నీ అయిపోయాయి, ఇంకా ఇయర్ రింగ్స్ అలాంటివి తీసుకుందామనేసి అంది. ఇంకా రెడీ కూడా అవ్వలేదన్నమాట. ఇంకా అట్లానే తీసుకెళ్ళిపోయింది డైరెక్ట్గా. ఇంకా మా అక్కకైతే చెప్పాను అనమాట, హెవీ ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకోచాలు, నెక్స్ట్ సెట్ ఏం వద్దు, సింపుల్గా బాగుంటుంది అనేసి చెప్పాను. సరే అంది. ఇంకా తీసుకొని వెళ్ళిపోయాము. ఇంకా కేక్ కొనడానికి అయితే టైం లేదు, ఎందుకని ఆర్డర్ పెట్టేశాను. అక్క వాళ్ళ ఇంటికైతే వస్తాం అనమాట. ఇది కొన్ని అక్కలు ఇక్కడ ఉండరు కాబట్టి ఇంత చెత్తగా ఉంది. మా మమ్మీ కూడా ఈరోజు వచ్చింది, సో అంతా క్లీన్ చేస్తుంది అనమాట. ఇప్పుడైతే అక్క బర్త్డే స్పెషల్ గులాబ్ జామ్ అయితే రెడీ చేసింది మా అమ్మ. నెక్స్ట్ ఇప్పుడైతే పన్నీర్ కర్రీ అయితే వండుకుందాం అనేసి అనుకుంటున్నాము. నేనే కుక్ చేస్తాను, నా రెసిపీ అనమాట ఇది. పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఇంకా కర్రీ అంతా ప్రిపేర్ అయ్యేసరికి 9:30 అయితే అయిందనమాట. ఇంకా అదే రోజు మా అక్క బర్త్డే రోజు, మదర్స్ డే అని కూడా గుర్తొచ్చింది. ఇంకా నాన్నమ్మ కూడా ఎలానో ఉన్నారు, డాడీ కూడా వస్తున్నారు అదే రోజు. అందుకనేసి ఇంకా నాన్నమ్మతో కూడా కేక్ కట్ చేపిద్దామనేసి ఇంకో కేక్ అయితే ఆర్డర్ పెట్టాను. కానీ కేక్ చూసేసరికి అందరూ నవ్వుకున్నాం అనమాట. మా రియాక్షన్ చూడండి, మీరే చూస్తారు కదా. ఇంకా అది 350 రూపీస్ అనమాట. కానీ ఆ కేక్ చూసేసరికి సైజు మాకైతే షాక్ అయ్యాము. ఇంకా డెకరేషన్ చేద్దామని ఎంత అనుకున్నా కూడా అవ్వలేదు. డాడీని వెళ్ళి తీసుకొచ్చామన్నమాట 11:30కి రైల్వే స్టేషన్కి వెళ్ళి. ఇంకా నాన్నమ్మకి ఇవేం తెలీదు మదర్స్ డే అనేసి, ఓన్లీ అక్క బర్త్డే కోసమే రెడీ అవుతున్నాం అనేసి అనుకుంటున్నారు. ఇంకా సడన్గా ఇలా కూర్చోబెట్టి హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి కేక్ కట్ చేయమని చెప్తుంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇంకా ప్రతిసారి సెలబ్రేట్ చేయడానికి మా దగ్గర ఉండరు కదా, ఇప్పుడు కరెక్ట్గా మా దగ్గర ఉన్నారు కాబట్టి చేయగలిగాము. చూసారు కదా మా రియాక్షన్ ఎలా ఉందో. ఆ కేక్ చూసిన వెంటనే చాలాసేపు అయితే నవ్వుకున్నాము. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ టేస్ట్ కోసమైనా అంత ప్రైస్ పెట్టొచ్చు అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే నాన్నమ్మతో కట్ చేయించేసాము మదర్స్ డే కేక్, తర్వాత అయితే అక్కతో కట్ చేయించాము. రూమ్ చూసి అయితే ఇగ్నోర్ చేయండి, కొంచెం మెస్సీగా ఉంది. ఎందుకంటే అక్క ఎప్పుడు ఒకతే ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది. ఈరోజు నేను, మమ్మీ, డాడీ, ఇంకా నాన్నమ్మ అందరూ ఒకేసారి వచ్చాం కదా, మా లగేజెస్ అన్నిటితో కొంచెం మెస్సీగా ఉంది. సో చూసారు కదా, మా అక్క బర్త్డే ముందు రోజు అయితే ఇలా జరిగింది midnight వరకు. బర్త్డే రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బాయ్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశివర్మ.